ఈ వెచ్చని వెదర్లో సాయంత్రం పూట చల్లచల్లగా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. 1/2 లీటర్ దాకా చిక్కడి పాలని బాండీలోకి వేసుకొని, ఒక పావు కప్పు దాకా కస్టర్డ్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని, టీ గ్లాస్లని పాలు తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లోకి వేసుకొని పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసేసుకొని పాలు విశ్రమంలోకి వేసేసుకోండి. దీనంతా ఇలా మిక్స్ చేసేసుకొని అరకప్పు దాకా పంచదార కూడా వేసేసుకొని మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం మెయిన్గా ఫ్రూట్స్ కావాలి, సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. చియా సీడ్స్ కూడా ఉంటే తీసుకోండి, హెల్త్కి ఎంతో మంచిది కదా. చియా సీడ్స్ మాత్రం 6 గంటల ముందు నానపెట్టుకుంటే చియా సీడ్స్ బాగుంటాయి. ఇప్పుడు మనం కస్టర్డ్ అనేది పూర్తిగా చల్లారిపోయాక చాప్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్ని కూడా బౌల్లోకి వేసేసుకోండి. దీంట్లోనే మనం ఇందాక ఉడికించుకున్న కస్టర్డ్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమే.